వెల్కమ్ బ్యాక్ టు దీప పునర్నవి వ్లాగ్స్. ఇప్పుడైతే పునర్నవి వాళ్ళ స్కూల్ పేరెంట్స్ మీటింగ్కి అయితే వెళ్ళేసి వచ్చాము. ఇదో చిన్న పాప కూడా ఇప్పుడే వెళ్ళేసి వచ్చినాము. ఇవైతే ఇచ్చినారనమాట. బాక్స్కి ఏమేమి వేసి ఇవ్వాలి కూడా, అంటే ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది కూడా, వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ వాళ్ళు ఏ సిస్టంలో నేర్పిస్తారు అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ పేపర్ అయితే ఇచ్చినారు. అవి పోగొట్టకూడదంట. ఈ బుక్ వచ్చి వాళ్ళు ఇవి నేర్పిస్తారంట, అంటే శ్లోక బుక్ అని ఇచ్చినారు. దీంట్లో వాళ్ళు చెప్పించేటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఎక్కడైనా అంటే ఇంటికి వచ్చిన తర్వాత మధ్యలో చెప్పి ఆపేస్తే దాని కంటిన్యూషన్ మనకు తెలియాలి కదా. సో అందుకోసమని మనం నేర్చుకునే దానికోసం, పేరెంట్స్ నేర్చుకునే దానికోసం అయితే ఈ బుక్ ఇచ్చినాను. సో ఇది నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకొక సర్ప్రైజ్ అనమాట. కొత్త ఇదైతే రాబోతుంది మా ఇంటికి. ఏంటి ఆ కొత్తది అనేది కూడా ఒక 1 అవర్లో మా హస్బెండ్ వస్తే తెలుస్తుంది, చూద్దరు. దాంట్లో అంటే ఇంతకుముందు వెళ్ళి చూసినప్పుడు కూడా దాంట్లో క్లిప్స్ అయితే తీసినా నేను, అవి కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను. చూడండి అసలు ఎందుకు తీసుకుంటున్నా ఏంది అనే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కదా. ఆ రీజన్ కూడా ఏంది ఎట్లా అనేది కూడా నేను చెప్తా. నెక్స్ట్ అది ఏంటి అనేది మా హస్బెండ్ వచ్చిన తర్వాత రివీల్ చేస్తాను. చూడండి, పూర్తిగా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఏం తీసుకున్నాను ఏంది అనేది. ఇప్పుడైతే కరియమ్మ కూడా వచ్చింది కొంతసేపు మీటింగ్ వేసేదానికి. తర్వాత రెడీ అయినాడు, పిల్లలు కూడా రెడీ. కత్తే ఇప్పుడైతే ఇప్పుడే ಬಾಲ್ ಚೆನ್ನಾಗಿರ್ತೈತೆ, ಅದು ತಗೊಂಡ್ರಿ. ರಾಯಲ್ ಎನ್ಫೀಲ್ಡ್ ఇప్పుడైతే ఆటోలో పోతున్నాం అనమాట. సర్ప్రైజ్ ఓపెన్ చేయకూడదు కెమెరా. ఇప్పుడైతే వచ్చేసినాము. ఇప్పుడు మీ అందరికి అర్థమైపోయింటుంది మేము ఎక్కడికి వచ్చినాం అనేది. ఇదో దీని పర్పస్ సర్ప్రైజ్ అనమాట. బండి అయితే తీసుకుంటున్నాము, బ్లాక్ కలర్ది. ఈ బండి సెలెక్షన్ కూడా 3 రోజులు పట్టిందనమాట. ఆ క్లిప్స్ కూడా అన్నీ పెడతాను. గోడంలో 3 రోజులు తిరిగినాము. ఇప్పుడు భరత్ అన్నీ అయితే చెక్ చేస్తున్నాడు. ఈడ్రా కనపల్ల, నువ్వు పప్ప దగ్గరికి పో, కనపడతావు. వెనకాలకు భరత్ అన్నీ చెక్ చేసింది. బండి అది ఎవరిది? డబ్బులు కట్టినావేం నువ్వు? అవునా? ఎంత ఎంత డబ్బులు కట్టినారు? అన్ని డబ్బులు కట్టినారా? అమ్మ, ఇంకైతే మీదే బండి, మీదేనా? ఓయమ్మ, నువ్వు స్కూల్కి దాంట్లోనే. ఇంకా ఇప్పుడు వద్దు నైనా, ఇప్పుడు వద్దు, మనకు వాళ్ళ బండి ఇచ్చేయని మళ్ళా, సరేనా? వీడియో రన్నింగ్ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది పైన, దానికి ఇచ్చేయండి, ఫొటోస్ వచ్చేస్తాయి. ಇಲ್ಲಿ ತಗೊಳ್ಳಿ ಮೇಡಮ್, ಹಂಗೆ ಒಂದು ಕೃಷ್ಣ ಅವರೇ. ಥ್ಯಾಂಕ್ ಯು. ರಮೇಶ್ ಸರ್కి పో. ఇది రమేష్ సార్. ಸರ್ ಇದು ಹ್ಯಾಂಡ್ ಲಾಕ್ ಆಗಿರುತ್ತೆ. ಹ್ಯಾಂಡ್ ಲಾಕ್ ಓಪನ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಕೀ ಪುಷ್ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಹ್ಯಾಂಡ್ ಶೇಕ್ ಮಾಡಿ ಟರ್ನ್ ಮಾಡಿ ರೈಟ್ ಸೈಡ್ಗೆ. ಇದು ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಅಲ್ಲಿ ಸರ್, ಇದು ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಆಯ್ತಾ. ಅದೇ 2ನೇ ಸ್ಟೆಪ್ ಅಲ್ಲಿ, ಸೆಕೆಂಡ್ ಸ್ಟೆಪ್ ಅಲ್ಲಿ ಫ್ಯೂಯಲ್ ಸೀಟ್ ಅಂತ ಐತಲ್ಲ, ಹೌದು,
ಕೀ ಮಾರ್ಕಲ್ಲಿ ಇದ್ರೆ ಮಾತ್ರ 2 ಆಪ್ಷನ್ ಆಗೋದು, 2 ಆಪ್ಷನ್ ಆಗಲ್ಲ. ಮೇಲ್ಗಡೆ ಪ್ರೆಸ್ ಮಾಡಿದ್ರೆ ಫ್ಯೂಯಲ್ ಓಪನ್ ಆಗುತ್ತೆ, ಕೆಳಗಡೆ ಪ್ರೆಸ್ ಮಾಡಿ ಡಿಕ್ಕಿ ಓಪನ್ ಆಗುತ್ತೆ. ಫ್ಯೂಯಲ್ ಟ್ಯಾಂಕ್ ಕೆಪಾಸಿಟಿ ಬಂದ್ಬಿಟ್ಟು 5 ಲೀಟ್ರ್. ಎನಿ ಟೈಮ್ 1 ಲೀಟ್ರ್ ಮೇಂಟೈನ್ ಮಾಡೋದು, ಮೇಂಟೈನ್ ಮಾಡಲೇಬೇಕು. ಡ್ರೈವ್ ಮಾತ್ರ ಓಡಿಸ್ಬೇಡ್ರಿ, ಓಕೆನಾ? ಅದರಲ್ಲಿ ಇದು ಮೋಟ್ರ್ ಸೆನ್ಸರ್ ಇದೆ. ಹೌದು, ಹೊಸ ಗಾಡಿ BS6 ಅಲ್ಲ ಸೆನ್ಸರ್, ಅದು 1 ಲೀಟ್ರ್ ಮೇಂಟೈನ್ ಮಾಡಿರಿ. 1/2 ಲೀಟ್ರ್ ಆಗಲಿ ಒಟ್ಟು ಡ್ರೈವ್ ಅಂತ ಓಡಿಸ್ಬೇಡ್ರಿ. ಪುನರ್ ಪಕ್ಕಕ್ಕೆ ಟೂಲ್ ಕಿಟ್ ಇಷ್ಟೇ ಸರ್, ಇಷ್ಟು 3 ಟೂಲ್ ಕಿಟ್ ಬರುತ್ತೆ ಅಷ್ಟೇ, ಎಮರ್ಜೆನ್ಸಿ ಟೂಲ್ ಕಿಟ್ ಅಷ್ಟೇ. ನೀವೇನು ಅದನ್ನು ಅಷ್ಟು ಅದರಲ್ಲಿ ಬೇರೆ ಥರ ಸ್ಟೆಪ್ಪು ಆನ್ ಇದು. ಇದೇನೋ ಆನ್ ಇತ್ತಂದರೆ ನಿಮಗೆ ಈಗ ವೈರಿಂಗು ಇಲ್ಲ ಅಥವಾ ಏನೋ ನಾರ್ಮಲ್ ಏನೋ ಗಾಡಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂತ ಆಫ್ ಇತ್ತಂತ ಏನಕ್ಕೆ ಆಯ್ತಾ. ಆಟೋಗೆ ಇಟ್ಬಿಡಿ ಸರ್, ಬ್ರೈಟ್ನೆಸ್ ಆಟೋಲ್ಲಿ ಹೇಳಿ. ಡೇಟ್ ಆ್ಯಂಡ್ ಟೈಮು ಹಾಂ ಈಗ 5 ಗಂಟೆ 17. ಎಷ್ಟು ಏನು ಯೂಸ್ ಆಗುತ್ತೆ, ಏನು ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ RPM. ಇದು ಫ್ಯೂಯಲಿಂದು, ಇದು ರೇಂಜ್ ಅಂದರೆ ರೇಂಜ್ ಆವ್ರೇಜ್. ನೀವೇನು ಸ್ಪೀಡಲ್ಲಿ ಹೋದ್ರೆ ಎಷ್ಟು ಮೇಲೆ ಬರ್ತಿರುತ್ತೆ ಅಂತ ತೋರಿಸುತ್ತೆ ಇದು, ಓಕೆನಾ? ಮತ್ತು ಅದ್ರಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಪ್ರೆಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಟ್ರಿಪ್ 0 ಮಾಡೋದು ಇದ್ರಲ್ಲಿ ತೋರಿಸ್ತೀನಿ. ಇದು ಟೋಟಲ್ ಏನು ಮಾಡಿ ಸರ್, ಇದು ನಿಮಗೆ ಸರ್ವಿಸ್ ಕೊಡಲಿಲ್ಲ ಅಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ? ತೋರಿಸ್ತೀನಿ ಸರ್, ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್ ಸರ್ವಿಸ್ ಇದೆ, ಟೈಮಿಂಗ್ಸ್, ಏನು స్పీడ్లో ಹೋಗ್ತಾం బండేమో పేరుకి నా పేరు కానీ అన్ని భరత్ పేరు మీద పెట్టుకొని భరతే స్టార్ట్ చేస్తాడన్నమాట. రక్షణ హెల్మెట్ బాక్స్ రా 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 ఇంకా రా 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 కొత్త స్కూల్ పొద్దుకి 24 సార్లు కల్లానే తిరుగుతాడు అనమాట. 150 పూజ రాడంటున్నా పూజ ಮಾಡಿ ನೀವು ಮಾಮೂಲಾಗಿ ಹೆಂಗೆ ಮಾಡ್ತೀರೋ ಮಾಡಿ, ಅದು ಆ ಥರ ಎಲ್ಲ ಏನಿಲ್ಲ. ದೇವ್ರ ಬಗ್ಗೆ ದೃಷ್ಟಿ ತೆಗೆದು ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿದು హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపక్ పునాన వ్లాగ్స్. ఈరోజు అయితే మేమైతే షోరూమ్కి వచ్చినాము. చెప్పినా కదా ఆర్డీ డబ్బుల్లో మిగిలిన దాని డబ్బుల్లో ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఉందని చెప్పి. సో ఆ సర్ప్రైజ్ ఏమి అంటే స్కూటీ తీసుకుంటాను నేను. ఇక్కడ షోరూమ్ దగ్గర ఉంటాము ఆల్రెడీ. పాప ఏడుస్తుందని నేను బయటకు వచ్చిన. భరత్ అయితే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అయితే చూసినాము, అప్పుడు వద్దని అనుకున్నా నేను. మళ్ళీ పునర్నవి కోసమో ఎమర్జెన్సీ కోసమో ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది. ప్లస్ ఏది చేయాలన్నా నేను భరత్ కోసం వెయిట్ చేయాలి. అందుకని చెప్పి బండి తీసుకుందామని చెప్పి వచ్చిన. భరత్ అయితే చూస్తున్నాడు. చూసిన తర్వాత ఏ రోజు డెలివరీ, ఎంత ఖర్చు అయింది ఏమి అనేది ఫుల్ డీటెయిల్స్ మీకు అప్డేట్ ఇస్తాను. ఎక్కడ వచ్చినామంటే గాడి తీసుకునేదానికి వచ్చినాము, స్కూటీ. ఈరోజు అయితే డౌన్ పేమెంట్ కడదామని. ఇది వైట్ ఇదే కదా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏమంటే రేపు పునర్నవి స్కూల్లో ఫంక్షను.
ఆ ఫంక్షన్ ఏంది అనేది కూడా రేపు వీడియోలో చెప్తా. సో దానికి కావాల్సినవన్నీ తీసుకొని వద్దామని చెప్పి పోతున్నాము. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్నవి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో ఏమంటే రేపు పునర్నవి వాళ్ళ స్కూల్లో ఫంక్షను. సో లాస్ట్ వీడియోస్లోనే చెప్పిన పునర్నవి వాళ్ళ స్కూల్లో ఫ్రైడే ఫంక్షన్ ఉందని చెప్పి అక్షరాభ్యాసము. అందుకని చెప్పి వాళ్ళు ఒక లిస్ట్ పంపించినారనమాట ఏమేమి తీసుకురావాలి స్కూల్కి. అవన్నీ తీసుకొచ్చేదానికి భరత్ ఫస్ట్ షిఫ్ట్ వేసుకొని ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చినాడు. ఇద్దరము ఇప్పుడు పోయి తీసుకొని రావాలి. పునర్నవి కూడా స్కూల్ నుంచి వచ్చేసింది, పిలుచుకొని వెళ్తున్నాము. చూపిస్తా ఏమేమి తీసుకోవాలా ఎట్లా అనేది. రేపు ఫంక్షన్ వీడియో కూడా పెడతాను, చూడండి. ఇదైతే సెకండ్ డే బండి కోసం వచ్చిండేది. ఇదైతే కలర్ చూసే దానికోసం వచ్చిన. ఇది బండి గోడాము. నేనైతే బ్లూ సెలెక్ట్ చేసినా, బట్ మళ్ళీ అది నాకు నచ్చలేదు. అందుకని చెప్పి మెరూన్ రెడ్ ఎట్లుంటుందో చూద్దామని వచ్చినాం గోడాంకి. ఇదే ఇది మెరూన్ రెడ్, రెండు ఒకటే. అది ఇది సేమే. వారిది ఇది అది బ్రౌన్, అది 125 అనుకుంటా. అది ఇది బాగుంది బరా. బండి అయితే తెచ్చింది, అయింది, పూజ కూడా అయింది. బట్ సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పి పూజ భరత్ మళ్ళా గణపతి దేవస్థానానికి అయితే తీసుకొని వెళ్ళాడు. నేనైతే రేషన్కి క్యూలో నిలబడదామని వెళ్తే చాలా మంది ఉన్నారు, అందులో వేరే పాప ఏడుస్తుంది. సో అందుకని నేను ఇంటికి వెళ్ళిపోయి కావేరక్క నిలబెట్టేసి వచ్చిన. కావేరక్క దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్ చేస్తా, వచ్చి తీసుకోనింది. అందుకని చెప్పి ఇంటికి పోతున్నా. ఈ వీడియో ఇంతటితో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.